హలో నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పిఆర్ఓ పూడి శ్రీహరిని మొన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన నివాసం నుంచి ఆయన్ని సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారు హయాంలో హత్యలు జరిగాయంటూ ఒక ఇమేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు అని. ఈ కారణంగా ఆయన అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందుకు పంపించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలు తీసుకుని ఆయన వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పూడి శ్రీహరి కొన్ని మాటలు మాట్లాడారు. పూడి శ్రీహరి మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి కార్యకర్తలు నాయకుల్లో ఆలోచన పెంచేలా, వాళ్ళలో స్థైర్యం పెంచేలా ఉన్నాయి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని వైసీపీ హయాంలో చాలామందిని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 3 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేకుండా పోయారు. ఆ తర్వాత కేసుల సందర్భంగా ఇప్పుడు నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుల చుట్టూ ఉన్న అనేక మంది దేశం వదిలి పారిపోయారు. వాళ్ళ వ్యక్తిగత సహాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయి దాక్కున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి దగ్గరగా ఉన్న పూడి శ్రీహరి ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆయన యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ వస్తున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇంతమంది చెప్తున్నట్టుగా పార్టీ కార్యకర్తలు ఆలోచించేలా ఉన్నాయి. ఏం మాట్లాడారు శ్రీహరి? నేను పక్కన కూడా వీడియో వేసి వినిపిస్తున్నాను. సో జర్నలిస్ట్ని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేని వాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడిగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే, నా మీద కథనాలు రాయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే నాకు సంబంధించి వివరణ అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి సంబంధించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. ఆ పోస్ట్ను తయారు చేయడంలో కానీ, ఫార్వర్డ్ చేయడంలో కానీ, లేకపోతే పోస్ట్ చేయడంలో కానీ, ఈ 3 కూడా నా పనుల కిందకి రావు, నేను చేయలేదు. సో ఇవి త్వరలోనే కోర్టు ముందు కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను. శ్రీహరి చెప్పారు, మాలాంటి జర్నలిస్టులకు, ఉత్తరాంధ్ర లాంటి వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన మాలాంటి జర్నలిస్టులకు ఎవరో 50 ఏళ్లకో 100 ఏళ్లకో ఇటువంటి అవకాశాన్ని ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి లాంటి ఒక పదవిని నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. మాలాంటి వాళ్ళని పిక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అవకాశాన్ని కల్పించారు. మేము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవట్లేదు, ధైర్యాన్ని కోల్పోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి శ్వాస తగిలితే చాలు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి దేహం పక్కన నడిస్తే చాలు, ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం రెట్టింపు అవుతుంది అని ఒక 30 సెకండ్ల మాట శ్రీహరి మాట్లాడారు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. వాళ్ళు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు, వాళ్ళని ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందో మాట్లాడారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డిని ప్రైజ్ చేస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరికీ భిన్నంగా శ్రీహరి మాట్లాడిన ఈ మాటలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఎక్కుతాయి, ఎక్కువ వాళ్ళలో స్థైర్యాన్ని పెంచుతాయి. సో ఒక క్రింది స్థాయి నుంచి వచ్చిన ఒక సాధారణ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తిని పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా నియమించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. సో ఆయన ఉన్నారనే ధైర్యం మమ్మల్ని నడిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన పక్క నుండి మేము పనిచేశాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని భయపడి మేము విదేశాలకు పారిపోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తోంది. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి పార్టీలో యాక్టివ్గా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, ఆయన దగ్గర పిఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు, ఆయన సహాయకులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి మేమెవరూ భయపడాల్సిన అవసరం లేదు, భయపడట్లేదు అనే విషయాన్ని శ్రీహరి చెప్పారు. మేము భయపడాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి అనే ధైర్యం చాలు, జైలుకి వెళ్ళడానికైనా, కేసులను ఫేస్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తున్నారు. తనపైన అక్రమ కేసు పెట్టారనో ఇంకేదో అనే మాటల కంటే ఈ మాట పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఖచ్చితంగా ఎక్కుతుంది, పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ధైర్యాన్ని మరింత పెంచుతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తిగా కాల.
19 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా యాక్టివ్ అవడానికి 4 ఏళ్లకు పైగా సమయం పట్టింది నారా లోకేష్ పాదయాత్ర తర్వాత. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా అరెస్టులకు భయపడే స్టేజ్ నుంచి బయటకు వచ్చేశారు. అరెస్టులకు మేము రెడీగా ఉన్నాం, అరెస్టులకు సిద్ధంగా ఉన్నాం, పారిపోవడమో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడమో అటువంటి ఆలోచన కూడా ఎవరు చేసే పరిస్థితిలో లేరు. పైగా కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే ధైర్యం వాళ్ళలో కనపడుతుంది. కేసులు ఎవరిపైన అయితే పెట్టారో, కేసులు ఎవరైతే ఎదుర్కొన్నారో, ఎవరైతే జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళు మరింత యాక్టివ్గా పనిచేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సమ్మోహన శక్తి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక ధైర్యం మమ్మల్ని నడిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి చాలు, ఏ కేసులు ఫేస్ చేయడానికైనా, ఎన్నాళ్ళు జైలుకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నామనే మాట ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు మాట్లాడుతూ ఉండడం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు స్థైర్యాన్ని పెంచుతుంది. ఇటీవల మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకాలమైనా జైల్లో ఉండడానికి సిద్ధం, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా చేయడానికి సిద్ధం, జగన్మోహన్ రెడ్డి కోసం మానవ బాంబులు అవ్వడానికి కూడా మేము సిద్ధం అంటూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మాట్లాడడం చూస్తున్నాం. సో పార్టీకి సంబంధించిన నాయకుడి పట్ల ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అంటాం కదా, అటువంటి ఎమోషనల్ బాండింగ్ శ్రీహరి మాటల్లో కనిపించింది. జగన్మోహన్ రెడ్డి అనే ఎమోషన్, జగన్మోహన్ రెడ్డి అనే ధైర్యం మమ్మల్ని నడిపిస్తుంది, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు అనే మాట. జనరల్గా ప్యానిక్ అయిపోతారు, ఎందుకంటే పొలిటికల్ లీడర్లు కాదు, జర్నలిస్టులు అంటే జీతం కోసం పనిచేసేవాళ్ళం, సమాజం పట్ల స్పృహతో స్పందించేవాళ్ళం, సమాజంలో ఏమైనా అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు కదా, ఇది ఇలా చేసి ఉండాల్సింది కాదు కదా అని మాట్లాడేవాళ్ళం. అటువంటి వాళ్ళం కేసులు అంటే భయాలు ఉంటాయి, చిన్న ఫ్యామిలీస్, కేసులను ఎదుర్కోవడానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటి నడుమ కూడా ఏమాత్రం భయపడకుండా జగన్ అనే ధైర్యం నన్ను నడిపిస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు అవుతున్నాయి, పార్టీకి సంబంధించి అనేక మంది పార్టీ కార్యకర్తలపైన కేసులు అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఒక స్లోగన్ని, ఒక ఇండికేషన్ని శ్రీహరి మాటల్లో చూసాం. సో శ్రీహరి మాటలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన నాయకులు అందరూ మాట్లాడిన మాటలకు భిన్నంగా పార్టీ కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని ఇచ్చేలా ఉన్నాయనిపించింది.